సర్టిఫికెట్లు చూడాల్సిన పని లేదు మీకు. థ్యాంక్ యూ అండి, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. Thank అండ్ you, సుహాస్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సుహాస్ గారు, మాకు తెలుసు మీరు అలా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొత్తానికి. అది ఎప్పుడో అన్నది మాకు తెలియదు, కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది? నా పెళ్ళి మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచా లేకుంటే ఎలా? కాలేజ్ డిగ్రీ అప్పటి నుంచి అండి. ఓకే, సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా, లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ అని ఏంటి? లాస్ట్ బెంచ్ అండి. నా ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ అని ఎవరు చెప్పిన నంబర్ ఎవరు? ఓకే, సో అలా మీరు కూడా మెస్లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళా, లేదంటే అప్పుడు కూడా ఇలానే సైలెంటా? అంటే డిగ్రీలో అంటే ఎవరు సైలెంట్గా ఉండరు. బట్ ఓకే, ఎప్పుడో డిగ్రీ కదండి, ఎందుకు. ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇంటర్ 4 years అనుకుంటా. అదొకటే ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని చాలా మంది నిరూపించారు. ఏమోనండి, నాకు అలా కలిసి వచ్చింది. చూస్తారేంటి, ఆయన ఎందుకు అందిస్తారు? అంటే ఏంటి క్వశ్చన్ అసలు? క్వశ్చన్ మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? సో ఇలాంటి తుంటరి పనులు లాస్ట్ బెంచ్ తుంటరి పనులు చేసామండి. ఇంటర్మీడియట్లోనే February 14th అప్పుడు మాది చైతన్య, నేను విజయవాడలో February 14th రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్కి వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీకి వస్తే అందరు ఫాదర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అటు తిప్పి నన్ను